ఇప్పుడు చూసుకోవచ్చు, మొన్న ఆల్రెడీ ఒక పక్క వైరల్ చేస్తున్నారు ఏదైతే అమృత ఈ కేసుకు రాలేదు, అమృత మారిపోయింది అని చెప్పేసి కొంతమంది దానిపైన మారలేదు. అమృతకు జరిగినటువంటి అన్యాయానికి, అమృత కోల్పోయినటువంటి ప్రేమకి, అమృతకి జరిగినటువంటి ప్రాణ నష్టానికి, ప్రణయ్కి జరిగినటువంటి ప్రాణ నష్టానికి ప్రణయ్కి న్యాయం జరిగింది. అమృత ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. అమృత ఏం కోల్పోయిందో కోల్పోయింది. తన బిడ్డకు తండ్రిని కోల్పోయింది. తను ప్రేమించి ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నటువంటి ప్రణయ్ని కోల్పోయింది. ఇవి రెండో చాలు. తనకి న్యాయం జరిగింది ఆ రోజున, కనుకనే తను రాలేదు. రాకపోయినా నష్టమేమి లేదు అక్కడ. అంటే కొంతమంది ఏదైతే అనుకుంటారో వాళ్ళు కూడా అంటారు ఆ రోజు ప్రేమించిన, ఈ రోజు 3 కుటుంబాలు ఆమె వల్లనే కేవలం ఇలా జరిగింది కాబట్టి తండ్రి కూతురు వల్ల మారుతిరావు పక్కన ఒకళ్ళు ఇప్పుడు ప్రణయ్ తల్లిదండ్రులు కోల్పోయారు. అదేవిధంగా ఏదైతే అమృత కొడుకు ఒక తండ్రిని కోల్పోయారు, అదేవిధంగా ఇప్పుడు అమృత కూడా ఒక ప్రేమికుడిని, ఒక భర్తని ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఇష్టసకుడిని కోల్పోయింది. అంటే అంతగా అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రి ఈ రోజు తండ్రి ఆస్తి అనుభవించడానికి వచ్చిన ఇది ఆ రోజు తండ్రిని ఒప్పుచ్చుకునే ఆ రోజు లేకపోయింది అమృతకు. చెప్పుంటదండి. ఇప్పుడు నువ్వు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నా నీ కూతురుని నువ్వు ఇష్టమైన ఇంటికి ఇచ్చినా ఆ అమ్మాయి వేరే ఇంటి కోడలు అవ్వాల్సిందే, ఒక అబ్బాయికి భార్య అవ్వాల్సిందే. అదే ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నా వేరే ఇంటి కోడలు అవ్వాల్సిందే, ఒక అబ్బాయికి భార్య అవ్వాల్సిందే. ఎప్పటికైనా కానీ నీ కూతురు నీ ఇల్లు దాటి వేరే ఇంటికి వెళ్లాల్సిందే. అదే ఆ అమ్మాయి ప్రేమికుడికి చేసుకుంటే ఏంటి, నువ్వు ఇచ్చి చేసిన భర్త అబ్బాయిని చేసుకుంటే ఏంటి? ఎవరికైనా కానీ ఒకళ్ళ ఇంటి భార్యనే. ఎప్పుడు నీ కూతుర్ని నీ ఇంట్లో నువ్వు పెట్టుకోలేవు. ఒకవేళ అటువంటి అదృష్టవంతుడు అనేవాడు నీ ఇంటికి ఇల్లరికి పల్లుడు వస్తే నీ అంతటి అదృష్టవంతుడు ఎవడు ఉండడు. అదే అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కానీ, లేకపోతే నువ్వు ఇచ్చి చేసిన అబ్బాయే కానీ, ఎవరైనా కానీ ఆ అబ్బాయి ఇష్టపూర్వకంగా ఈ అమ్మాయి కోసం రావాలి. కానీ నువ్వు అనవసరంగా ప్రాణాలు తీసి నీ ఈగో హట్ అయ్యి నీ హెడ్ వెయిట్ ఇది అయ్యి నువ్వు కేవలం ఒక మనిషి ప్రాణాలు తీసావు. కానీ ఇప్పుడు ఇక్కడ 3 నష్టపోయారు. ఫస్ట్ ఎవరు నష్టపోయారు? ప్రణయ్ తల్లిదండ్రులు నష్టపోయారు. తర్వాత ఎవరు నష్టపోయారు? అమృత భర్తను నష్టపోయింది. తర్వాత ఎవరు నష్టపోయారు? అమృత కొడుకు కడుపులో ఉండంగానే తండ్రిని కోల్పోయాడు. ఇక్కడ ఆ తండ్రిని మళ్ళీ తెచ్చి ఇవ్వగలవా? ఇవ్వలేవు. కానీ ఆ తల్లిదండ్రులకు బిడ్డను తెచ్చి ఇవ్వగలవా? ఇవ్వలేవు. ఇక అమృత అయితే ఎన్నాళ్ళ మోడుబారిన జీవితాన్ని అనుభవిస్తుందో తెలియదు. ఇప్పటికే 8-7 బట్టి అనుభవిస్తుంది. ఇక ఆ అమ్మాయి జీవితంలో మళ్ళీ చిగురింపులు, మళ్ళీ మోడుబారిన జీవితం చిగురుస్తుందో లేదో తెలియదు. మరి ఇక అమ్మాయి మళ్ళీ ఇంకొక జీవితంలో ఇంకొకరిని ఆహ్వానిస్తుందో లేదో తెలియదు. అంటే కొంతమంది ఆల్రెడీ అంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆల్రెడీ ప్రణయ్ని తీసేసి అమృతని మాత్రమే పెట్టిందని చెప్పి చాలా మంది ఇప్పుడు దాని గురించి కూడా డిస్కషన్ చేయాలి. ప్రణయ్ అమృత గుండెల్లో ఉన్నాడు. ఇన్స్టాగ్రాముల్లోనో ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ఇంకా ఎక్కడెక్కడో ఉండాల్సిన పని లేదు. ప్రణయ్ అమృతలు అనే పేరు వాళ్ళు సృష్టించుకుంది కాదు. ప్రణయ్ని చంపారు కనుక ప్రణయ్కి భార్యగా, ప్రియురాలిగా, ప్రేమికురాలిగా అమృత ఉంది కనుక ప్రణయ్ అమృత అనేది ఒక హెడ్లైన్స్ టైప్లో ఒక టైటిల్ వచ్చేసింది. అంతేకాని ఆ అమ్మాయి గుండెల్లో ఉన్నాడు ప్రణయ్. ఆ అమ్మాయి మనసులో ఉంది ప్రణయ్ నేమ్. ఇంక ఇక్కడ ఎక్కడున్నా ఉండకపోయినా అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో మారుతిరావు తమ్ముడు శ్రావణ్ కూతురు ఈ రోజు నిన్న ఆల్రెడీ అంటుంది ఇదంతా జరిగింది ఒక అమృత వల్ల. నిజంగా కానీ ప్రేమించి కానీ ఉంటే తల్లిదండ్రులు ఒప్పించుకునే స్థాయి ఆమెది లేదా? ఈరోజు మా ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకి వచ్చింది. ఎన్నో ఫ్యామిలీలు కేవలం అమృత వల్లనే రోడ్డు మీదకి వచ్చినాయని చెప్పేసి అంటుంది శ్రావణ్ కూతురు. మారుతిరావు ఏదైతే ఈ అమృత చెల్లెలు ఈ రకంగా అంటుంది, దానిపైన మీరు ఏమంటారు? నీ తండ్రిని పోయి నా కొడుకుని చంపమని ప్రణయ్ తల్లిదండ్రులు చెప్పారా? నీ తండ్రిని పోయి నన్ను చంపాయా అని ప్రణయ్ చెప్పాడా? నీ తండ్రిని పోయి నా భర్తను చంపు బాబాయ్ అని అమృత చెప్పిందా? నీ తండ్రి అసలు ఎందుకు వెళ్ళాడు? ఏ హక్కుతోటి వెళ్ళాడు? ఏ అధికారంతో వెళ్ళాడు? అతని ప్రాణాలు తీయాల్సిన హక్కు ఏముంది? అదే నీ ప్రాణాలే తీసుకోవచ్చుగా. నువ్వు కూతురువేగా, మరి నిన్నే చంపుకోవచ్చుగా ఇంట్లో ఉండి. అటువంటిప్పుడు ఎవరో బిడ్డను ఎలా చంపుతాడు? వెళ్ళి ఏ హక్కుతో చంపుతాడు? ఏ అధికారంతో చంపుతాడు? అసలు వేరే వాళ్ళ బిడ్డల్ని, వేరే వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు ఎవరికి ఇచ్చారు? ఎవరికిచ్చారు? అది చాలా తప్పు చేశారు. అక్కడ అహంకారం అనేది దెబ్బతినింది, హెడ్ వెయిట్ అనేది పెరిగింది, ఈగో అనేది హట్ అయ్యింది. దీని మీదనే వాళ్ళు అటువంటి కిరాతకానికి పూనుకున్నారు. ఒక నిండు ప్రాణాన్ని తీశారు. ఒక నిండు కుటుంబంలో ఉన్నటువంటి మనిషిని లోకాలనే తప్పించేశారు. అంతేగాని నీ తండ్రికి వేళటి రోజున శిక్ష పడిందని నువ్వెంత కృంగిపోతున్నావో ఆ ప్రణయని కోల్పోయిన తల్లిదండ్రులు జీవితాంతం కృంగిపోతారు. నీ తండ్రికి వాళ్ళటి రోజున ఎంత తక్కువ శిక్ష పడిందని నువ్వెంత కృంగిపోతున్నావో
అమృతానన్న అమృత బిడ్డ కూడా జీవితాంతం కృంగిపోతారు. అమృత బిడ్డకు తండ్రిని తీసుకొచ్చి ఇవ్వు, ప్రణయ్ తల్లిదండ్రులు ప్రణయం తీసుకొచ్చి ఇవ్వు. నీ తండ్రిని ఈ నిమిషాన్ని ఇడిపిస్తారు ఎవరైనా, ఈ సెకండ్ను వదిలేస్తారు. న్యాయస్థానాలు వదిలేస్తాయి, చట్టస్థానాలు వదిలేస్తాయి. ఎందుకంటే ప్రణయ్ బ్రతికున్నాడు కనుక. ప్రణయ్ వేరే దేశమో వేరే ఊరో వెళ్ళలేదు, లోకాలు దాటించాడు నీ తండ్రి. నీ తండ్రి దాటించాడు శ్రావణ్ అనే వ్యక్తి, తర్వాత మారుతిరావు దాటించాడు. వీళ్ళకి కోఆపరేషన్ చేసినటువంటి వేరే వేరే వ్యక్తులు దాటించారు. ఏం ప్రాణం అంటే మాటలు అనుకుంటున్నావా? నువ్వు ఒక పెళ్లి చేసుకొని నువ్వు ఒక బిడ్డని కానీ వాడిని నీ కళ్ళ ముందర చంపుతుంటే అప్పుడు తెలిసిద్ది తల్లి కడుపు కోత ఏంటో, తండ్రి గుండె కోత ఏంటో, ఒక ప్రేమించిన అమ్మాయి, ఒక పెళ్లి చేసుకున్న అమ్మాయి మనోవేదన ఏంటో అప్పుడు తెలిసిద్ది. నువ్వు వాళ్ళ రోజున పెళ్లి కాకుండా ఒక అమ్మాయిగా, ఒక శ్రావణ కూతురుగా ఉన్నావు కనుకనే నీకు ఈ బాధలు, ఈ వేదనలు ఇవేమీ తెలియవు. కోల్పోతే ఇవాళ నీ తండ్రిని నువ్వు కోల్పోకుండానే నువ్వు ఇంత విర్రవీగుతున్నావే, ఇంత మిడిసిపాటు పడుతున్నావే. నా తండ్రికి అమృత వల్లనే ఇంత జరిగిందని. అమృత ఏమీ చేయలేదు, తప్పు, ప్రేమించింది అంతే. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇక్కడ నీ తండ్రి ఈగో, నీ పెదనాన్న ఈగో హట్ అయ్యి అతని ప్రాణాలు తీసేదాకా వెళ్ళాయి. ఇది గమనించాలి నువ్వు. అంటే వాళ్ళు ఏదైతే ఉందో తండ్రి ఎంతగానో అల్లారుముద్దుగా గుండెల మీద పంచుకున్న తండ్రి గుండెల్ని తన్ని వెళ్ళిపోయింది అమృత అని చెప్పేసి కూడా వాళ్ళు కొంతమంది అంటున్నారు. అమృత ఇవాళ రోజున ప్రణయ్ని పెళ్లి చేసుకుందని గుండెల మీద దాన్ని అంటున్నావు, బాగానే ఉంది. మారుతిరావు ఇచ్చి చేసిన అబ్బాయిని చేసుకున్నా కానీ గుండెల మీద దాన్ని వేరే ఇంటి కోడలు అవ్వాల్సిందే. నీ ఇల్లు విడిచి వేరే ఇంటికి వెళ్లాల్సిందే. ఇక్కడ ఉన్న న్యాయం ఏంటి? ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటి? ఇక్కడ న్యాయం జరగలేదు, అక్కడ అన్యాయం జరగలేదు. ఎవరికి ఇచ్చి చేసినా ఒక అబ్బాయికి భార్య అవ్వాల్సిందే. ఏ ఆడపిల్ల అయినా ఒక అబ్బాయికి భార్య అవ్వాల్సిందే, ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయికి భర్త అవ్వాల్సిందే. ఇది సృష్టికి జరుగుతున్నటువంటి సృష్టిది. అంతేగాని ఏదో కులంగాని కులవాడిని చేసుకుందానో, లేకపోతే ఏ ప్రాపర్టీస్ లేనివాడిని చేసుకుందానో, ఇంతటి అన్యాయానికి పూనుకొని ఒక నిండు ప్రాణాన్ని ఎలా తీస్తారయ్యా? ముక్కు పచ్చలు ఆరలేదయ్యా వాళ్ళకి ఏమీ తెలియదు. అమృతకి కానీ ప్రణయ్కి కానీ లోకంలో ఏమీ తెలియదు. ఇంకా శ్రావణ్ అయినా సగం జీవితం అనుభవించాడు. భార్యని పెళ్లి, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. ఆ మారుతిరావే కానీ శ్రావణే కానీ ఈ ప్రణయ్ హత్యకి పూనుకున్న వాళ్ళందరూ కూడా అంతో ఇంతో జీవితాన్ని అనుభవించి ఉన్నారు. ఇది వీళ్ళ సార్థకత జరిగింది. కానీ ప్రణయ్ ఎటువంటి జీవితాన్ని అనుభవించలేదు, ఎటువంటి ఆనందాలు పొందలేదు. ఆ తల్లిదండ్రుల కడుపును పుట్టి ఆ తల్లిదండ్రుల చేతుల్లో పెరగడం తప్ప ఎటువంటి భార్య పిల్లలతో ఎటువంటి ఆనందాన్ని పొందలేదు, ఎటువంటి సంతోషాలు చూడలేదు, ఎటువంటి తన్మయానికి లోనవ్వలేదు. అటువంటి నిండు ప్రాణాలను తీశాడే నీ తండ్రి అయినటువంటి శ్రావణు, నీ పెదనాన్న అయినటువంటి మారుతిరావు. సరే, మారుతిరావు గారు అంటే లేరు, అతను చేసిన తప్పుకి అతనే శిక్ష వేసుకొని వెళ్ళిపోయాడు. అయినా ఇదంతా చూస్తూ ఊరుకోవడానికి చట్టాలు చూడవేమో. చట్టం కళ్ళు కప్పొచ్చు, కానీ న్యాయం కళ్ళు కప్పొచ్చు, లోకం కళ్ళు కూడా కప్పొచ్చు. కాలం కళ్ళు నువ్వు కప్పలేవు. కాలం నీకెప్పటికైనా సరైన తీర్పునిస్తుంది. అంటే కొంతమంది ఏదైతే అంటుండ్రో ఇప్పుడైతే ఏదైతే ఉందో ఈ కోర్టు ఎస్టేట్ కోర్టు మాత్రమే ఇచ్చింది. రేపు కాకపోతే హైకోర్టుకి వేస్తాం, హైకోర్టు కాకపోతే సుప్రీం కోర్టుకైనా వెళ్ళి మేము తెచ్చుకోగలుగుతాం, న్యాయానికి మేము పోరాడతామని చెప్పేసి కొన్ని వర్గాలు అంటాం జరుగుతుంది. ఇప్పటికే 8 ఏళ్ళు గడిచింది. ఇంకో 12 ఏళ్ళు తిరుగు, ఇంకా లేకపోతే ఇంకొక 100 ఏళ్ళు తిరుగు. ఈ లోపల ఈ కింద స్థాయిలో ఏ కోర్టు అయితే ఉందో అది వీళ్ళకి వేసిన శిక్షలు ఎంత తొందరగా అమలు చేస్తే అంత తొందరగా న్యాయం జరుగుతుంది. వీళ్ళు సుప్రీంకోర్టులకు వెళ్ళి హైకోర్టులకు వెళ్ళే అవకాశం ఇప్పుడు కోర్టు వేసిన కోర్టు ఆ అవకాశాన్ని ఇవ్వకుండా చేస్తే బాగుంటుంది. డబ్బు పెడితే బయటికి రావచ్చు, కానీ రేపటి రోజున ఇతనే ఏమైనా అవుతుంది. అప్పుడు ఏంది పరిస్థితి? అప్పుడు ఎవరినంటావు? ఇవాళ రోజున అమృతం అనగలుగుతున్నావు, రేపటి రోజున అదే నీ తండ్రికి ఏమైనా జరుగుతుంది, అప్పుడేమంటావు? అంటే నీ తండ్రికి జరిగితే ఒక న్యాయమునాను, అమృత భర్తకి నన్ను ప్రణయ్ తల్లిదండ్రులకి జరిగితే ఒక న్యాయమునా? ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా. నీ తండ్రికి ఎంతటి ప్రాణం ఉందో అతనికి కూడా అంతటే ప్రాణం కదా. అదేవిధంగా చూస్తే ఇప్పుడు ఏదైతే కులాల గురించి కుల ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కరెక్ట్ అని అంటారు. మ్యారేజ్లు అనేవి, కులాలు అనేవి మనం సృష్టించుకున్న సృష్టి అయ్యా. దేవుడు సృష్టించిన సృష్టి ఏంటి? ఒక ఆడ, ఒక మగ. ఈ ఆడ మగ వల్లనే ఇన్ని బంధుత్వాలనే ఏర్పడతాయి. బంధుత్వాలను అభిమానించు, తర్వాత ఆడ మగవాళ్ళని అభిమానించు, గౌరవించు, మహిళలని గౌరవించు, మగవాళ్ళని అభిమానించు. అంతేగాని కులాలంటూ గోత్రాలంటూ వెళ్ళి అనవసరమైనటువంటి అహంకారాలకు పోయి ఎదుటి వాళ్ళు ప్రాణాలు తీసి మీరు జైళ్ళల్లో పడి మీ ప్రాణాలు మీరు తీసుకొని మీ కుటుంబాలకు మీరు దూరం అవుతున్నారు. మీరు కక్ష కట్టి ప్రాణాలు తీసిన వాళ్ళ కుటుంబాలకు కూడా వాళ్ళని కూడా దూరం చేస్తున్నారు. ఇది కాదు.
ఇది కాదు కులం. కులం ఎప్పటికీ కులంలో ఉండదు. ఉండే వాళ్ళకి ఉంటుందేమో, ఉండదని నేను చెప్పట్లేదు. కుల వ్యవస్థ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ ప్రేమ మెయిన్. సృష్టి ఎక్కడ పుట్టింది? ఆడామగ దగ్గర సృష్టి పుట్టింది. ఈ ఆడామగనే ఎంచుకోవాలి, కానీ కులం వచ్చి కూడి పెట్టదు, గోత్రం వచ్చి గుడ్డ పెట్టదు. కులమైన గోత్రమైన ఒక మనిషిగా, ఒక మానవుడిగా మనం సృష్టించుకున్న సృష్టి అది. దేవుడు సృష్టించిన సృష్టి ఏంటి? మానవ జాతినే సృష్టించాడు, ఏ జాతిని సృష్టించలేదు దేవుడు. ఈ మానవ జాతిని అనుగుణంగా పెట్టుకొని బ్రతకాలి, కానీ కుల జాతిని ఒక దానిని, డబ్బు జాతిని ఒక దానిని, ప్రాపర్టీ జాతిని ఒక దానిని మనం సృష్టించుకున్నాం. వీటిని అడ్డం పెట్టుకొని ఎప్పుడూ బ్రతకొద్దు. వీటిని అడ్డం పెట్టుకొని ఎవరి ప్రాణాలు తీయొద్దు, ఎవరి కడుపు కోత మిగల్చొద్దు, ఎవరి గుండె కోత కూడా మిగల్చొద్దు. ఎల్లు, నువ్వు ఎక్కడికి వెళ్తావో ఎల్లు. ప్రణయ్ని ఎక్కడ చంపారో తెలుసు, ప్రణయ్ ఎలా చనిపోయాడో తెలుసు, అమృత 7 ఏళ్లు బట్టి 3 బారిన జీవితం ఎలా అనుభవిస్తుందో తెలుసు, ప్రణయ్ తల్లిదండ్రులు ఎలా కడుపు కోతని, గుండె కోతని, ఆ తండ్రి ఎంత గుండె కోతని అనుభవిస్తున్నాడో, ఆ తల్లి పొట్ట పట్టుకొని ఎంత ఏడుస్తుందో 8 ఏళ్ళ బట్టి అన్నీ తెలుసు. ఏ కోర్టుకైనా వెళ్ళు, ఇదే న్యాయం జరుగుతుంది. ఇంకా కోర్టులే కానీ, ఇంకా చట్టాలే కానీ అడ్వాంటేజ్ తీసుకొని ఇటువంటి వాళ్ళకి ఇటువంటి యావజ్జీవ కారాగార శిక్షలు కానీ, ఉరి శిక్షలు కానీ వేయొద్దు. ఏ చెయ్యి అయితే ఎదుటి వ్యక్తి ప్రాణం తీస్తుందో ఆ చెయ్యి తీసేయాలి. ఏ కాలు అయితే ఆడపిల్ల మీదకి రువ్వుతున్నాడో మగాడనేవాడు, ఆడి కాలు తీసేయాలి. ఇటువంటి శిక్షలు వేస్తే సమాజం భయపడుతుంది, ప్రజలు భయపడతారు. అరే ఇటువంటి మనకి లైఫ్ లేకుండా అవుతుంది. ఇప్పుడు సరే జైలు శిక్ష వేశారు, ఉరి శిక్ష వేశారు, వాడు సాఫీగా బ్రతుకుతాడు. వారం రోజుల నుంచి వాడు గుండెల్లో టెన్షన్ మొదలవుతుంది. వారమే కరెక్ట్గా ఉరి కంబానికి ఎక్కేటప్పటికి ప్రాణం పోతుంది, సెకండ్లో ప్రాణం పోతుంది, లేకపోతే ఒక అరగంట కొట్టుకుంటాడు. అది కాదు శిక్ష అంటే. కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వదిలేసిన నాడే వాడు జీవితాంతం అనుభవిస్తాడు. ఒక ఆడదాని జోలికి పోవాలన్నా, ఇటువంటి ప్రేమికుల జోలికి పోవాలన్నా, అమాయకులైనటువంటి ప్రాణాలు తీయాలన్నా కానీ ఇదే సరైన శిక్ష. అడ్వాంటేజ్ తీసుకుంటారో, లేకపోతే నా మాటలను ఖండిస్తారో, నేను చెప్పింది రైట్ అంటారో, ఏమంటారో ప్రజలు ఇస్తారు తీర్పు, న్యాయాలు ఇస్తాయి తీర్పు, చట్టాలు ఇస్తాయి తీర్పు. కానీ ఇటువంటి ప్రాణాలు తీసి తల్లిదండ్రులకి కడుపు కోతని మిగల్చొద్దు. ప్రేమించిన అబ్బాయికే కానీ అమ్మాయికే కానీ గుండె కోతని మిగల్చొద్దు. వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డల్ని అన్యాయం చేయొద్దు.